విజయ నిర్మల 100వ చిత్రం. నటశేఖర, సూపర్ స్టార్ హీరో కృష్ణ దేవదాసు. అధునాతన బెంగాలీ సాహిత్యంలో రచయిత శరత్ చంద్ర చటర్జీకి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆయన రాసిన నవలల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన నవల దేవదాసు. నాటి బెంగాలీ సమాజంలోని ఫ్యూడల్ పరిస్థితులు, మధ్యతరగతి కుటుంబ జీవితాలు ఆయన రచనల్లో సజీవంగా నిలిచేవి. అందుకేనేమో ఆంధ్రదేశంలోనూ ఆ నవలలకు అంత ఆదరణ లభించింది. అలాగే సక్సెస్ కంటే ఫెయిల్యూర్నే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. ప్రేమ కన్నా వియోగాన్నే అధికంగా తలుచుకొని బాధపడతాం. అందుకే రొమాంటిక్ ట్రాజడీ కూడా సాధారణంగా అందరికీ నచ్చుతుంది. శరత్ తన కథల్లో పాత్రల మధ్య అమరిన ప్రేమను ఉదాత్తంగా చిత్రీకరించడం వల్ల తెలుగువారికి అవి బాగా నచ్చాయి. ఆయా పాత్రల ఎడబాటుకి, బాధలకు వెనుకున్న కారణాల జోలికి వెళ్లకుండా వాటిల్లో తాదాత్మ్యం చెందే సెంటిమెంటు, మెతక మనసు మధ్యతరగతి ప్రజలకే ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవదాసు వంటి ఇతివృత్తాలకు ఆ రోజుల్లో అంతగా ఆదరణ లభించేది. ఈ కారణంగానే దేవదాసు చిత్రాన్ని 1953లో తెలుగులో నిర్మించినప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇందులో నటించిన అక్కినేనిని మించిన ట్రాజిడీ కింగు మరెవ్వరూ లేరన్నారు. అటువంటి చిత్రాన్ని ఈస్ట్మన్ కలర్ సినిమాస్కోప్లో రూపొందించడానికి నటి, దర్శకురాలు విజయ నిర్మల సంకల్పించినప్పుడు ఆమె సాహసానికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎందరు వద్దంటున్నా తన పట్టు విడవకుండా దేవదాసు చిత్రాన్ని ఆమె రూపొందించారు. దేవదాసు కథతో రూపుదిద్దుకున్న 9వ చిత్రం ఇది కావడం గమనార్హం. ఆ చిత్రం జయాపజయాల సంగతి ఎలా ఉన్నా విజయ నిర్మల పట్టుదలని చిత్ర పరిశ్రమ మొత్తం ప్రశంసించింది. దేవదాసు నటిగా ఆమెకు 100వ చిత్రం కావడం గమనార్హం. అల్లూరి సీతారామరాజు చిత్రం తీయడానికి సీనియర్ నిర్మాత డిఎల్ నారాయణ ఎలా కారకులో అలాగే దేవదాసుకు ఆయనే స్ఫూర్తి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు తర్వాత సొంత బ్యానర్లో ఏ సినిమా తీయాలా అని కృష్ణ, విజయ నిర్మల ఆలోచిస్తున్న తరుణంలో డిఎల్ వారి దగ్గరకు వెళ్ళారు. సీతారామరాజు లాంటి గొప్ప సినిమా తీసిన తరువాత ఏ చిత్రం తీసినా ఆడదు, అందుకే దేవదాసు తీయండి, సినిమా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని సలహా ఇచ్చారు. ఆ సలహా వీరిద్దరికీ బాగా నచ్చింది. దేవదాసు నవల హక్కులు శరత్ సోదరి దగ్గర ఉన్నాయి. సంగీత దర్శకుడు రమేష్ నాయుడికి కలకత్తా గురించి, అక్కడ వ్యక్తుల గురించి అవగాహన బాగా ఉండడంతో రైట్స్ కొనుక్కొని రమ్మని ఆయన్ని కలకత్తా పంపించారు కృష్ణ. 35,000 రూపాయలకు ఆ హక్కులు కొనుక్కొని వచ్చారు రమేష్ నాయుడు. ఆ తరువాత పాత దేవదాసు చిత్ర నిర్మాత డిఎల్ నారాయణ కృష్ణ దగ్గరకు వచ్చి 90,000 ఇస్తే సినిమా నెగటివ్ రైట్స్ ఇస్తానన్నారు. అయితే ఒరిజినల్ రైటర్ బంధువుల దగ్గర హక్కులు కొనడంతో సినిమా నెగటివ్ రైట్స్ అక్కర్లేదని కృష్ణ చెప్పేశారు. అప్పుడు ఆ హక్కుల్ని అక్కినేని నాగేశ్వరరావుకు అమ్మేశారు డిఎల్ నారాయణ. మానసికంగా సిద్ధమయ్యాక 1974 ఫిబ్రవరి 15న దేవదాసు తీస్తున్నట్లు ఓ పత్రికా సమావేశంలో ప్రకటించారు కృష్ణ, విజయ నిర్మల. ఈ సమావేశంలో డిఎల్ నారాయణ కూడా పాల్గొన్నారు. సైగల్ హిందీలో దేవదాసు చేసిన 17 ఏళ్లకు నేను తెలుగులో ఆ సినిమా నిర్మించాను. నేను తీసిన 27 ఏళ్ల అనంతరం కృష్ణ నిర్మిస్తున్నాడు. అతని ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను అని అన్నారు డిఎల్ నారాయణ. ఈ ప్రకటన ఆంధ్రదేశంలో సంచలనం సృష్టించింది.
కృష్ణ దేవదాసు పాత్ర వేయడం ఏమిటి, ఆ సినిమాకు విజయ నిర్మల దర్శకురాలా అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలన్నీ స్వీకరించి ఛాలెంజ్గా తీసుకుని తన శక్తి వంచన లేకుండా నటించారు కృష్ణ. దేవదాసు పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన ఎంతగానో శ్రమించారు. ప్రేమికునిగా ఆ ప్రేమను పొందలేక, జీవితం ఆనందంగా గడపలేక తాగుడికి బానిసైన భగ్న ప్రేమికుని ఆయన నటన అలరించింది. ఆ సమయంలో వేరే ఏ చిత్రంలోనూ నటించకుండా ఈ సినిమాకే ఏకధాటిగా పనిచేశారు. డల్లుగా కనిపించే సీన్లలో భోజనం మానేసి షూటింగ్లో పాల్గొనేవారు. ఒరిజినల్గా గడ్డం పెంచి నటించారు. అలాగే పెంకితనం, ఆత్మాభిమానం, ప్రేమ కలిగిన పార్వతి పాత్రను విజయ నిర్మల సమర్థవంతంగా పోషించారు. 1974 జూలై 20న దేవదాసు చిత్రం షూటింగు వాహిని స్టూడియోలో మొదలైంది. విజయ నిర్మలపై చిత్రీకరించిన తొలి షాట్కు శివాజీ గణేశన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పాత దేవదాసులో పార్వతిగా నటించిన సావిత్రి తొలి క్లాపు ఇచ్చారు. అంతేకాదు, ఈ చిత్రం విజయవంతం కావాలని ఆమె విజయ నిర్మలకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే, పాత దేవదాసు చిత్రాన్ని రూపొందించిన వేదాంతం రాఘవయ్యతో విజయ నిర్మలని పోల్చి చూడటం ఉచితం కాదు. ఎవరి ప్రత్యేకత వారిదే. శరత్తు నవలకు న్యాయం చేయడానికి ఆమె ఎంతో కృషి చేశారు. నేను మళ్ళీ దేవదాసు చిత్రం తీయడాన్ని అందరూ అర్థం చేసుకున్న విధానం వేరు, నేను అనుకున్నది వేరు. అద్భుతమైన ఆ విషాద కథాంశానికి అప్పట్లో టెక్నికల్ హెల్ప్ లేదు. ఎంతో లావిష్గా తీయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ అది. దానికి తోడు టెక్నికల్గా, క్రియేటివ్గా కాలానుగుణంగా వచ్చిన మార్పులను కలుపుకుని ఒక సరికొత్త పంథాలో హై స్టాండర్డ్స్తో తీయాలనుకున్నాను, తీశాను అని అంటారు విజయ నిర్మల. అలా సున్నితమైన భావాలను చిత్రీకరించడంలో ఆమె నిశితమైన ఆలోచనలకు, ఆధునిక అభిరుచులకు కలర్, సినిమా స్కోప్ బాగా దోహదం చేశాయి. భారీ సెట్స్, అవుట్డోర్ షూటింగ్స్ ఆకర్షణని పెంచాయి. ముఖ్యంగా విజయ నిర్మల తీసిన కొన్ని సింబాలిక్ షాట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రచయితగా ఆత్రేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ఆత్రేయ రాసిన అద్భుతమైన సంభాషణలు ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. అలాగే సినిమాలో పాటలన్నింటినీ ఆరుద్ర రాశారు. పాటలు రాసే ముందు ఆయన కీర్తిశేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి ఫోటోకి నమస్కరిస్తూ సాహసం చేస్తున్నాను, మన్నించండి అని వేడుకున్నారట. మేఘాల మీద సాగాలి, పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ వంటి పాటల విషయం పక్కకి ఉంచితే జీవితం ఏమిటి, ఇది నిషీధి సమయం పాటల్లో వేదాంత భావాలు జోడించి రాశారు ఆరుద్ర. దానికి తగ్గట్లుగానే రమేష్ నాయుడు ఆ పాటలను స్వరపరిచారు. జగమే మాయ, బ్రతుకే మాయ వంటి పాపులర్ సాంగ్ని తిరిగి ఎట్లా ట్యూన్ చేస్తే బాగుంటుందో అనే విషయంలో మానసిక సంఘర్షణకి లోనై ఇది నిషీధి సమయం పాటను ఆయన స్వరపరిచారేమో అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకు ఆయన అందించిన నేపథ్య సంగీతం చిరస్మరణీయంగా ఉంది. అల్లూరి సీతారామరాజు, దేవదాసు చిత్రాలు రెండు ఒకే ఏడాది విడుదలయ్యాయి. ఒక చిత్రం తీపి అనుభవాన్ని, మరో చిత్రం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిందని హీరో కృష్ణ చెబుతారు. ముఖ్యంగా దేవదాసు చిత్రం అపజయానికి కారణాలను ఆయన వివరిస్తూ, దేశం కోసం ప్రేమను త్యాగం చేసి ప్రజలకు జీవితాన్ని అంకితం చేశాడు సీతారామరాజు. అలాగే తను ప్రేమించిన వ్యక్తికి గాక వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే అది ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటుంది సీత. నన్ను, నిర్మలని ఆ సినిమా
ఎంతో హైప్కి తీసుకువెళ్ళిన తర్వాత దేవదాస్ తీశాం. అందులో హీరో తండ్రికి భయపడి ప్రేమను త్యాగం చేసి సిటీకి వచ్చి తాగుబోతుగా మారతాడు. అలాగే రామరాజు కోసం సీత ప్రాణత్యాగం చేస్తే దేవదాసులో పార్వతి తండ్రి మాటలకు తలవంచి ముసలి జమీందారుని పెళ్లి చేసుకుంటుంది. సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే దేవదాసు ప్రేమ విఫలమవడంతో తాగుబోతుగా మారి దిక్కులేని చావు చేస్తాడు. అల్లూరి సీతారామరాజు లాంటి మహోన్నత పాత్రలలో నన్ను చూసిన వెంటనే దేవదాసు లాంటి పిరికి ప్రేమికుని పాత్రలో చూడడానికి జనం ఇష్టపడలేదు. మా దేవదాసుకి పోటీగా ఆనాటి దేవదాసు చిత్రాన్ని విడుదల చేస్తారని ఊహించలేదు. కంపారిజన్ లేకుండా మా సినిమా ఒక్కటే విడుదలై ఉంటే అది తప్పకుండా విజయవంతమయ్యేది. అలా కాకుండా అఖండ విజయం సాధించిన ఆ దేవదాసుతో కంపారిజన్ రావడంతో సహజంగానే చిత్రం దెబ్బతింది. మా దేవదాసు దెబ్బతినడానికి నిడివి కూడా ఒక కారణం. 19,400 అడుగుల నిడివి ఉండేది. దగ్గర 3 గంటల సినిమా, పైగా ఎంటర్టైన్మెంట్ లేదు. పాత రోజుల్లో అలా ఉంటే ఓకే, కానీ మెయిన్ దేవదాసు తీసినప్పుడు అంతసేపు కూర్చుని సినిమా చూసే ఓపిక జనానికి లేదు. నవయుగ చంద్రశేఖరరావు గారు కనీసం 2,000 అడుగులన్నా తీయండమ్మా బాగుంటుంది అనేవారు. దాంతో మా శ్రేయోభిలాషులు ఆదుర్తి సుబ్బారావు, ఎల్వి ప్రసాద్, పి పుల్లయ్యలకు చూపించి ఏమన్నా కట్స్ ఉంటే చెప్పండి తీసేద్దాం అని అడిగాను. ఏమీ తీసేయక్కర్లేదు, అంతా బాగుంది అన్నారు. ఎల్వి ప్రసాద్ గారు నిర్మలకు ఆ రాత్రి ఫోన్ చేసి, ఈ రోజు నుంచి నేను నీ ఫ్యాన్ అయ్యానమ్మా, టెక్నికల్గా క్రియేటివ్గా చాలా గొప్పగా తీశావు, కంగ్రాట్స్ అని అభినందించారు. దాంతో ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్తో ట్రిమ్ చేయకుండా సినిమాని అలాగే విడుదల చేశాం. 2 ఏళ్ల తరువాత ప్రేక్షకుల సద్విమర్శల్ని, అభిప్రాయాలని స్వీకరించి వాటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి సినిమాని ట్రిమ్ చేసి 15 జూలై 1975న మళ్ళీ విడుదల చేశాం. కొంచెం బెటర్గా సినిమా ఆడింది అని చెప్పారు కృష్ణ. దేవదాసు సినిమా వివాదం గురించి అక్కినేని నాగేశ్వరరావు పాత దేవదాసు 200 రోజుల ఫంక్షన్లో ఇలా వివరణ ఇచ్చారు. కృష్ణ నిర్మించిన దేవదాసు చిత్రాన్ని దెబ్బతీయడానికి నేను పాత దేవదాసును విడుదల చేశానా అనడం కరెక్ట్ కాదు. కృష్ణ పైకి రావలసినవాడు, వస్తున్నాడు కూడా. ఆయన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు అభినందించిన వాళ్లలో నేను ఒకడిని. కృష్ణ దేవదాసు తీయకూడదనే అభిప్రాయం నాకు ఎప్పుడూ లేదు. పైగా కొత్త దేవదాసు రంగుల్లో ఆధునిక సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అప్పటి సాంకేతిక ప్రజ్ఞతో తీసిన నా దేవదాసు చిత్రం కృష్ణ దేవదాసు సినిమాకు పోటీగా వచ్చిందని ఎవరైనా చెబితే అది అపార్థం సృష్టించడానికే తప్ప వేరే ఏమీ కాదు. ఒక కొత్త చిత్రంతో పాత చిత్రం పోటీ ఎలా పడుతుంది? నైజాం ఏరియాకు దేవదాసు చిత్రాన్ని నేను 1974లో కొన్నాను. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడం కోసం 2 ప్రింట్లు తీసి విడుదల చేశాను. తగ్గింపు రేట్లపై కేవలం ఉదయం ఆటల్లో 200 రోజులు ప్రదర్శితమై 2 లక్షల రూపాయలు ఆర్జించింది ఆ దేవదాసు. పాత చిత్రం మీద కొత్త చిత్రం పోటీగా రావచ్చు, కానీ కొత్త చిత్రం మీద పాత సినిమా పోటీగా వచ్చిందంటే మీరు ఎలా నమ్ముతారు అని ఆ రోజుల్లో ప్రశ్నించారు అక్కినేని. ఏమైనా పాత దేవదాసు కొత్త దేవదాసును ఆర్థికంగా దెబ్బ కొట్టింది అన్నమాట వాస్తవం. ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే కృష్ణ దేవదాసుకు పోటీగా అక్కినేని తన దేవదాసు చిత్రాన్ని విడుదల చేశారని అంటుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.